జీరో లాస్, ఏఐతో జీరో లాస్ అసలు ఉంటుంది జరగదండి. అనేది చాలా ప్రచారం చేస్తున్నారు. అది జరగదండి. సాధ్యమేనా? జీరో లాస్ అనేది అసలు తప్పండి, అది రాంగ్. అవునా? ఏ బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తుందండి, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేదుగా. చేయలేదు. పాస్ట్ డేటాని ఇస్తుంది. అవును. పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుందా ఎవ్రీ టైమ్? బిహేవ్ చేయదు. ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది, కొత్త సెక్టార్స్ వస్తున్నాయి, బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి. సో అది అది అలా ఉండదు కదండి. ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటే మేము మార్కెట్లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది, మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు. ఇవాళ మొత్తం అసలు మొత్తం పూర్తిగా దేని దానికి అయిపోయింది. అసెట్లు యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది, ఇవాళ యుఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది, ఇది పడినా అది పెరుగుతుంది. అంటే ఇండివిజువల్స్ అయిపోతున్నాయండి. సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటుందండి. సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదండి. అవదండి. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ మారుతాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే అట్లాగే ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఉంది. యుఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్జంప్షన్ మార్కెట్. ఓకే, యుఎస్లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్లు పడాయి. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. అంటే యుఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ కానీ ఉండేవన్నీ, సో అదర్ మార్కెట్స్ కూడా మనకు ఆపర్చునిటీ వస్తుంది కదండి. ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా, యూరోప్ మార్కెట్ ఆపర్చునిటీ రావచ్చు, తైవాన్ మార్కెట్ రావచ్చు, ఇండోనేషియా మార్కెట్. బీయింగ్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ. మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదు, మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే. ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు 1-2 మార్కెట్సే ఉండే ఎక్కువ, ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. తైవాన్ మార్కెట్ పెరగచ్చు, లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు, చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు. సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏఐ ద్వారా క్యాప్చర్ చేయగలం. ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏ సెక్టార్ నడుస్తుంది, అక్కడ ఏ సెక్టార్లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం. నా పోర్ట్ఫోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను, ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను, సో నెక్స్ట్ 25% నా పోర్ట్ఫోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా అదర్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉంటాం. ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏఐ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా, ఏ వెబ్సైట్ చెక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు. ఇప్పుడు ఏఐ ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది. సో అంటే పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ ఉండదు. పాస్ట్ డేటాను మనం తీసుకుని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనమే చేయాల్సిందే. రైట్ సార్. ఏఐతో ఈ ఫ్లాష్ క్రాష్కి ఏమైనా అవకాశం ఉందా? అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్లోకి వెళ్ళిపోయి అట్లాంటి ప్రమాదం? అలా ఏముండదండి. న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఏఐ వల్ల అంత ప్రమాదం ఉండదండి. అంటే మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ ఏఐ వల్ల లేదండి. సో ఆల్గోస్ ఏదైతే మీకు పర్టికులర్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసిందో పర్టికులర్ లెవెల్ రాగానే సెల్లర్స్ అందరూ ప్యానిక్ అవటము, లేదంటే సిస్టమే మనకి సెల్ చేసేస్తుంటుంది మనతో సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఏఐని ఎందుకు వాడుతున్నారండి, ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలండి. మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు, దానికి మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆర్డర్స్ని, మనకన్నా కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి మనం ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం, పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది. పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటుంది కదండి, మనం అయితే చేయలేం. అంతే కదా. సో అదొక్కటే కదా ఇక్కడ మనం చేయగలిగింది, అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదండి. ఇప్పుడు ఏఐ కూడా మన ఎమోషన్స్ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తప్పుడు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఉండదండి. అసలు అక్కడ ఎమోషన్స్ ఏఐ చేయదు కదండి. మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా, నాకు అర్జెంటుగా ఇది కావాలి, నాకు సినిమాలు అంటారు కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు మా అవన్నీ బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏఐ కూడా మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉంది. అలా ఉండదండి, డేటా డ్రివెన్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి. సో రియల్ టైం డేటానే ఇస్తుంది కదండి. రైట్. ఇంకొకటి విన్నా నేను, ఈ ఏఐ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది. అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి కావాల్సి ఏ స్టాక్ని పెంచాలి, ఏ స్టాక్ను జస్ట్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావుద్, అతని పేరేం పేరు, మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి, సినిమా కూడా వచ్చింది అతని మీద. ఎవరు అతను, మన స్కామ్. ఎస్. సో అప్పుడు సినారియోస్ వేరండి, ఇప్పుడు వేరండి. అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు. ఇప్పుడు ఇవి కూడా ఏ ఆల్గారిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి మార్కెట్ను
వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది. అది అది జరుగుతుందా? అలా అంటే జరిగే అంటే ఇది ఎప్పుడొచ్చిందంటే మొన్న రీసెంట్‌గా అది మన ఒక సెబీ ఒక ఇది ఇష్యూ అయింది కదండీ ట్రేడింగ్‌ది. అవును. సో, అవును. అంటే అవును. వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారండి. ఓకే. క్యాపిటల్ డిప్లాయ్ చేయటం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఆ! ఏఐ వల్ల వచ్చింది కాదండి అది. ఓకే. సో, ఏఐ అయితే అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి ఉండదా? మార్కెట్స్‌కి అంత. ఓకే. సో, ఇప్పుడు మేమంతా ఏఐ బేస్డ్ వాడుతున్నామని చాలా యాప్స్ గానీ, గురువులు గానీ హ్మ్. చెప్పేస్తున్నారు. మేమంతా ఏఐ బేస్డ్ ఇక మీరు 2 ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు ఫేక్ అని గాని నిజంగానే ఏఐ వాడుతున్నారని మనం ఎట్లా గుర్తించాలి వాళ్ళని? మనం గుర్తించలేమండి. అయ్యో! ఓన్లీ మనం అంటే మిషన్ ట్రేడింగ్స్‌ని మాత్రమే రికగ్నైజ్ చేయగలం. వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు, ఏఐ వాడుతున్నారా లేదా అని మనకు తెలీదండి. తెలీదు. వాళ్ళు ప్రోగ్రామింగ్‌లో ఏం చేస్తున్నారని మనకు తెలీదండి. ఓకే. అది మనం చెప్పలేమండి. ఎట్లా గుర్తించడం కూడా కష్టమా కష్టమే. వాళ్ళని? కష్టమేనండి. అది మనం మోసపోతాం కదా మనం. పోతామండి. వేరే దేర్ ఈస్ ఎ హైయర్ రిటర్న్స్, దేర్ ఈస్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ క్యాపిటల్. అచ్చచ్చ! సో, అది మనం చేయలేమండి. ఓకే. హైయర్ రిటర్న్స్ వస్తున్నాయంటే డెఫినెట్‌గా రిస్క్ ఉంటది కదా! సంథింగ్ ఫిషీ అనుకోవాలి. అనుకోవాలి. ఓకే. అంటే రిస్క్ అనేది ఉంటది. రిస్క్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. అది. ఇప్పుడు గతంలో గణేష్ గారంటే అందరూ అబ్బా! గణేష్ గారితో మాట్లాడాలి. గణేష్ గారి దగ్గర సలహా తీసుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ సలహా ఎవరైనా అడుగుతున్నారా? ఏఐ వచ్చింది కదా! ఇక్కడ ఏమవుద్దంటే నన్ను అడుగుతారు. నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు. అంతే తప్ప అడగడం మానరండి. అడగడం మానట్లే. ఎందుకంటే అన్నీ ఏఐ చెప్పేస్తుంది కదా! చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. నేను చెప్పింది ఏఐ చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్. అచ్చా! ఓకే. ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు అంతే ఇప్పుడు ఏఐతో. డెఫినెట్‌గా ఓహ్ కదండీ. గాడ్! ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా! దీనికి ఏఐ వాడతారా? లేదంటే మీ ఇంట్యూషన్సేనా? అంటే ఏఐ నుండి డేటా తీసుకుంటామండి. తీసుకుంటారా? తీసుకుంటాం. అంటే హ్మ్. కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతది. ఓకే. అనాలిసిస్ టైం సేవ్ అవుద్ది కాబట్టి ఏఐ నుండి తీసుకున్నాం కానీ డెసిషన్స్ మనమే తీసుకుంటామండి. ఓకే. అట్లా డెసిషన్ మేకింగ్ అనేది మనమే. ఇగ ఎంత టైం హోల్డ్ చేయాలి. అచ్చా! సో, అది దాని మాట వినరప్పుడు. లేదండి. అది మనం అట్లా తీసుకోలేమండి అది. అచ్చా! అది. అంటే ఓకే. మనకు ఒక ఐడియా ఉండాలి కదండీ. అంటే బీయింగ్ ఎక్స్‌పర్ట్ మీకది ఓకే. సాధ్యం. మాలాంటి వాళ్ళకి తెలీదుగా. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మేమప్పుడు చెప్తా. ఏఐనన్నా నమ్మాలి. మళ్ళీ మీకన్నా ఫోన్ చేయాలి. సార్ ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉంటదంటే సార్, ఇప్పుడు సిమెంట్ సెక్టార్ ఉంది. రైట్. సిమెంట్ సెక్టార్ అనేది ఎంత గ్రోత్ రేట్‌తో మనకి నడుస్తుంది. ఓకే. ఇది మనం ఏఐని అడుగుతాం. అవును. కొంత డేటా ఇస్తది. అవును. సో, ఒక 30, 40 కంపెనీలున్నాయి. సో, సిమెంట్ సెక్టార్ అనేది ఒక 3-4% గ్రోత్ రేటే నడుస్తుందనుకోండి. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటది. అదర్ పారామీటర్స్ ఉంటాయి. అవును. ఓకే. ఇక్కడ మనమేం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటదంటే, సరే ఈ సిమెంట్ సెక్టార్ లేదు. కానీ సిమెంట్ సెక్టార్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా! సో, జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్‌మెంట్స్ అయితే కావాలి కదా! సో, ఈ ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఎన్నున్నాయి. ఓకే. సో, అవి తక్కువే ఉంటాయి. అంతే కదా! సో, అవును. అవి ఏ గ్రోత్ రేట్‌తో ప్రోగ్రెస్ అవుతున్నాయి. అవి 20% గ్రోత్ రేట్‌తో ప్రోగ్రెస్ అవ్వచ్చు. హ్మ్. సో, ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం మనం? అక్కడ అక్కడ చూసుకోవాలి. చూసుకోవాలి. ఎక్విప్‌మెంట్‌లో. సో, ఇప్పుడు సప్లయర్స్‌ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చండి. ఓహ్! సో, ఏఐ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తదండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఫార్మా కంపెనీస్, హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్‌గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టార్స్ కూడా ఉంటాయి. అవును. సో, ఈ డివైజెస్‌లో ఏవి పెర్ఫార్మ్ చేస్తున్నాయి? ఓకే. రోబోటిక్ సెక్టార్‌లో ఏవి పెర్ఫార్మ్ చేస్తున్నాయి? అచ్చా! సో, ఇలాంటియన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటదండి. ఈజీ అవుతుంది. సో, సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి? ఆ ఆ! సెక్టార్‌లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి? ఇవి ఓకే. మనం ట్రాక్ చేసుకోవడం ఈజీ అండి ఏఐతో. ఓకే. ఓకే. సో, ఓకే. అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎలా ఉంటదంటే అండి, సపోజ్ మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఒక 1,00,00,000,00,000 ఖర్చు పెడుతుంది. అవును. మేజర్ కంపెనీస్ ఒక 4, 5 ఉంటాయి. రైట్? ఎల్ఎన్‌టీ కానివ్వండి, ఎన్‌సీసీ కానివ్వండి. ఇప్పుడు వీటికి మార్జిన్స్ ఎంతున్నాయి? వీటికి అసలు ఎక్విప్‌మెంట్లు సప్లై చేసే వాటికి మార్జిన్స్ ఎంతున్నాయి? అచ్చచ్చచ్చా! ఓకే. మార్జిన్స్ కూడా చూసుకోవాలి. చూసుకోవాలి కదండీ! మరి ప్రాఫిట్స్ చూసుకుంటాం కదా! రైట్. రైట్. సో, రైట్. వీళ్ళకన్నా వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. అవును. అవును. సో, అక్కడ మనం ఆపర్చునిటీ అక్కడికెళ్ళిపోతాం. షిఫ్ట్ అచ్చచ్చా! అయిపోతాం. ఓకే. అంటే అక్కడ మీకేమవుతది, మీరన్నట్టు మల్టీ బ్యాగర్ అంటారు కదండీ! అవును. వాడేదో చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఎన్‌సీసీ లాంటి కంపెనీల దగ్గర 4 కంపెనీల నుండి ఆర్డర్ వచ్చింది. వాడి గ్రోత్ ఎక్స్‌పోనెన్షియల్‌గా ఉండొచ్చు. అవును. సో, మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలండి. దానికి మనకి ఏఐ హెల్ప్ ఏఐ అవుతది. బాగా ఏఐ హెల్ప్ అవుతది. ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం గ్రాబ్ చేయగలం. ఓకే. ఇప్పుడేంటంటేనండి ఒక్కొక్క టైం ఎలా ఉంటదంటే ఇన్వెస్ట్ చేసి ఒక 3 ఇయర్స్ వదిలేయాల్సొస్తది. అవును. ఓకే. ఒక్కొక్కసారి మనం ఇయర్‌లోనే 30 ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కావాలి? మనీ కావాలి. జనరేట్ చేసామా లేదా? అది ఏ మోడల్ ఎళ్తున్నాం అనేది అది మన చాయిస్.